పాకిస్తాన్ లో భారత సైన్యం దాడులకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ లోపలికి చొరబడి భారత వైమానిక దళం దాడులు చేస్తుండగా భయంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బంకర్లో దాక్కున్నారని తెలుస్తుంది. భారత్ భీకరంగా దాడులు చేస్తుండగా మునీర్ పరార్ కావడంతో పాక్ సైన్యం షాక్ అయిందని సమాచారం. బంకర్లో దాక్కోవడం వల్లే ఆయన పరార్ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాకిస్తాన్ భారత్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ వార్ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అందుబాటులో లేకుండా పోవడము, వారి సిబ్బందికి సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వకపోవడము, రెండు ప్రభుత్వాలు సమన్వయంగా చర్చలు జరుపుకుంటూ దీనిపైన ఈ ఇష్యూని ఇక్కడితో ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి ఆర్మీ పాక్ తరఫున మళ్ళీ డ్రోన్ కెమెరాలు వచ్చి జమ్మూ కాశ్మీర్ వైపుగా పడడంతో మాత్రం ఆర్మీ చీఫ్ సలహాలు సూచనలు లేకుండానే ఆర్మీ ఈ రకమైనటువంటి వైమానిక దాడులకు పాల్పడతా ఉంది అని ఒక చర్చ సాగుతా ఉంది. అసలు ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడు, ఆర్మీ చీఫ్ లేకుండా ఎవరి డైరెక్షన్ లేకుండా ఆర్మీ జవాన్లు ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారనే దాంతో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం సాగుతున్నప్పుడు ఈ పరిస్థితి తనపైకి వస్తుంది, తన పైన చర్యలు తీసుకుంటారో లేదా తనను మట్టు పెడతారో అని ఒక భయంతో తన అవైలబుల్ లేకుండా ఇన్ని రోజుల పాటు ఒక ప్రాంతంలో బంకర్ ఏర్పాటు చేసుకుని ఆ బంకర్ లో తలదాచుకొని ఉండడంతో అతన్ని అందుబాటులో లేకుండా పోయాడనేది మాత్రం అధికార ప్రకటన వెలువడతా ఉంది. ఇది అఫీషియల్ గా పాక్ ప్రభుత్వం తరఫున ఈ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ పై భారత్ చేస్తున్నటువంటి మెరుపు దాడుల్లో ఆ దేశ వైమానిక స్థావరాలు నేలమట్టం అవుతున్నాయన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. తాజాగా ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల సమీపంలో కూడా నూర్ఖాన్ వైమానిక స్థావరం మీద కూడా భారత్ దాడులు జరపడము, తాజాగా చైనా ఉపగ్రహ చిత్రాలను స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా బయటికి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. చైనాకు చెందినటువంటి కృత్రిమ ఉపగ్రహాల సంస్థ విజాజ్ విజయన్ తీసినటువంటి తాజా శాటిలైట్ ఫోటోలు కూడా భారత్ దాడి తీరుని కూడా బహిర్గతం చేసినట్టుగా తాజాగా ఈ అంశం అందుతోంది. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బంకర్ లో దాచుకోవడంపై మాత్రం భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణానికి పాక్ ఆర్మీ చీఫ్ భయపడే తను ఈ యుద్ధం చేయలేను, భారత్ తో మేము ఈ సాహసాన్ని ఒడిగట్టలేము, భారత్ తో యుద్ధం చేసి మేము నిలబడలేము అనే ఒక భయంతో ఆసిఫ్ మునీర్ ఇక్కడి నుంచి పారిపోయి ఒక ప్రాంతంలో బంకర్ లో దాచుకొని ఉన్నాడంటూ కూడా ఈ వార్తలు వెలువడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం పాక్ ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంటుంది. ఇక్కడ భారత్ ఆర్మీ చీఫ్ త్రివిధ దళాలతో సమావేశం అవుతూ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆర్మీ చీఫ్ ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడి మీడియాకు ఒక మెసేజ్ ఇచ్చి ఏం జరుగుతుందని ఒక సమాచారం ఇవ్వకపోవడంపై చూస్తా ఉంటుంటే తను ఈ యుద్ధానికి భయపడి పారిపోయి తనను మట్టు పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక అనుమానంతో తను ఇన్ని రోజుల పాటు తలదాచుకొని ఒక బంకర్ లో తను ఉండిపోవడం కారణంగా తను కనిపించట్లేదు అంటూ మాత్రం ఒక ప్రచారం సాగుతా ఉంది. ఆసిఫ్ మునీర్ ఇప్పటి వరకు కూడా అఫీషియల్ ట్వీట్ ఒకటి పెట్టకపోవడము, ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి ఏం జరుగుతుందన్న ఒక విషయాన్ని కూడా వెల్లడించకపోవడంపై మాత్రం తను భయపడి పారిపోయి ఈ బంకర్ లో తలదాచుకొని యుద్ధ వాతావరణం అంతా కూడా శాంతియుత వాతావరణానికి వచ్చినప్పుడు తిరిగి బయటికి రావచ్చు అన్న ఒక ఆలోచనతోటి ఆసిఫ్ మునీర్ ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు అనే ఒక చర్చ మాత్రం జోరుగా సాగుతా ఉంది. థ్యాంక్ యూ రవితేజ.